యూట్యూబ్లో చెప్పబడినటువంటి ఒక గొప్ప గొప్ప వారుగా, సంఘానికి అధినేతలుగా పిలువబడుతున్నటువంటి దైవజనుల ద్వారా పలికినటువంటి మాటలు, పలుకులు కూడా కొంచెం మనం చూసుకొని ఈరోజు ముందుకు వెళ్ళిపోవచ్చు. నేను పెట్టినటువంటి టైటిల్ దేవుడు త్రిత్వమా ఏకత్వమా. అవునా? ఈరోజు పెట్టినటువంటి అంశం ఏంటంటే దేవుడు త్రిత్వమా ఏకత్వమా. దేవుడు అనేసరికి ముగ్గురా లేదా ముగ్గురు ఒకట ముగ్గురు ఒకట అనే అంశాన్ని నేను పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టవలసి వచ్చింది అన్నప్పుడు చాలామంది క్రైస్తవులు ముగ్గురు ఒక్కడే, ఈ 3 అవతారాలు ధరించుకొని కొనినవాడు తండ్రి అయినటువంటి దేవుడే అని చాలామంది నమ్ముతున్నారు. లేదు కొంతమంది ముగ్గురు వేరువేరుగా వ్యక్తులుగా ఉన్నారని చాలామంది నమ్ముతున్నారు. ముగ్గురు ఒకటే అని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో నువ్వు పట్టుకున్న బైబిల్, నేను పట్టుకున్న బైబిల్ ఒకటే, కానీ మనం అర్థం చేసుకోవడంలో చాలా తేడా అన్నమాట. వేరు ఆలోచనలు, మన స్వాభిప్రాయాలకు మన పాల్పడి మనకు నచ్చినట్లు మనం అర్థం చేసుకుంటూ సంఘాలకు మనం బోధిస్తుంటాం, ఇతరులకు మనం తెలియజేస్తూ ఉంటాం. అసలు మనసుని అడిగితే వీడు మరో రకంగా అంటాడు, వాడు మరో రకంగా అంటాడు. కానీ బైబిల్ని అడిగితేనే సరైనటువంటి సమాధానాలు వస్తాయి. కాబట్టి ఈరోజు బైబిల్ అడుగుదాం. ఎవరిని అడగడం వద్దు. ఎవరిని అడిగినా కరెక్ట్గా చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే యేసు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి యూదులకి అర్థం కాలేదు యేసు ఎవరు ఏమండి, యేసు ఎవరు అర్థం కాలేదు. యేసు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి జనాంగానికి యేసు ఎవరు అర్థం కానప్పుడు నేటి కాలంలో క్రీస్తు సగం ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఏం తెలుసండి? ఎవరిని అడిగితే ఎవరు చెప్పగలరో చెప్పండి. బైబిల్ని అడిగితేనే సరైనటువంటి స్టేట్మెంట్, సరైనటువంటి అనుభవం, సరైనటువంటి విషయాన్ని చెప్పగలదు. నువ్వు బైబిల్ని అడగాలి. ఈరోజు బైబిల్ని అడుగుదాం. చాలామంది చెప్పుకుంటూ వస్తున్నారు, అయినా వాటిని ఎవరు నమ్మటం లేదు. అసలు ఏది నిజం? త్రిత్వమా? మనం నమ్ముకున్నటువంటి ప్రభువు త్రిత్వమా ఏకత్వమా అనే అంశం మీద మనం దూకుతున్నాం. మనం ముందుకు వెళ్తున్నాం. బైబిల్ని అడుక్కుంటూ మనం నేర్చుకుంటూ మనం వెళ్ళిపోదాం. ఒకసారి మనము నమ్ముకున్నటువంటి బైబిల్ను మనం అడగాలి, మనం నేర్చుకోవాలి. అప్పుడు బైబిల్కు అనేకమైనటువంటి సందర్భాలు మనం ఆలోచించినప్పుడు ముగ్గురా వేరువేరా, ఎందులో ఏకమై ఉన్నారో కూడా బైబిల్ మన ఖచ్చితమైన స్పష్టత మనకు ఇస్తుంది. కాబట్టి చూడండి, చక్కటి విషయం నేర్చుకుందాం. నిత్య జీవము ఎవరికి? అసలు నిత్య జీవం ఎవరికి? మన ప్రభువుని నమ్ముకుంటున్నామంటే కారణం ఏంటి? నిత్య జీవం ఆయనలో ఉంది. ఎప్పుడు ఉన్నవాడు ఆయన, ఎప్పుడు ఉండవలసిన వాడు ఆయన, చావు లేనివాడు, పుట్టుక లేనివాడు. అలాంటి తండ్రి మన తండ్రి. ఆయనలో ఏముంది? నిత్య జీవం ఉంది. నిత్య జీవము గలవాడు ఆయన. అవునా? అలాంటి ఆయనలో మనం ఎందుకు నమ్ముకున్నాం? కన్న తండ్రిని మనం ఎందుకు నమ్ముకున్నాం? నిత్య జీవం కొరకు. నిత్య జీవము కొరకు ప్రభువుని మనం నమ్ముకుంటున్నాం. ఈ నమ్ముకుంటున్న మనం నమ్ముకున్న ప్రభువునే, మమ్మును కన్న ప్రభువునే మనకు సరైనటువంటి అవగాహన లేని పరిస్థితుల్లోనికి ఇప్పటికీ ఉన్నాం. తండ్రి ఎవరో, కుమారుడైనటువంటి క్రీస్తు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో మనకు అర్థమైతేనే నిత్య జీవం. పుట్టి వరకు నిత్య జీవం రాదు. దేవుడు ఇవ్వడు. బాగా తెలిసిన వాడికి, సత్యం ఎరిగిన వాడికి నిత్య జీవం. అవునా? మరి అబద్ధం నేర్చుకున్నా తెలుసుకున్నా మనకు నిత్య జీవమా?
లేదు. నిజాన్ని తెలుసుకున్న వాడికి నిత్య జీవం. కాబట్టి నిత్య జీవం ఎవరికి? అసలు నిత్య జీవము ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? ఎలాంటి వారికి ఇస్తాడు ఆయన? ఎలాంటి వారు పొందుకుంటారు ఈ నిత్య జీవన్ అన్నప్పుడు ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఇంతవరకు అనేక రకాలుగా నేర్చుకున్నాం, కానీ నిత్య జీవం ఎవరికి ఇవ్వబోతున్నాడు ఆయన? ఎలాంటి వారు పొందుకుంటారు ఆ స్వాస్థ్యాన్ని అన్నప్పుడు ఒకసారి ముందు ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదట మనం చూసుకొని ముందుకు సాగుదాం. 17వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినటువంటి విషయం ఒకసారి. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఏంటి నిత్య జీవము? ఏది నిత్య జీవము? అద్వితీయ సత్య దేవుడైనటువంటి నిన్నును, తండ్రిని, ఆ తండ్రి ఎవరినైతే పంపించాడో ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును తెలుసుకొనుటయే, ఎరుగుటయే నీకు నిత్య జీవం అంటున్నాడు. తండ్రి ఎవరో తెలియకపోతే, కుమారుడు ఎవరో తెలియకపోతే నిత్య జీవం తెలియని వానికి లేదు. అర్థమవుతుందా? శివను నిత్య జీవం ఇక్కడే ఉంది. సత్యం తెలియాలి. అందుకే ఎక్కడైతే సత్యాన్ని చెప్తున్నారో, ఎక్కడైతే నిజ నిజాలు బోధిస్తుంటారో అక్కడికి మనం వెళ్ళి నేర్చుకోవాలి. ఎందుకు? నిత్య జీవం కొరకు. సత్యంలో ఏముంది? నిత్య జీవం ఉంది. అవునా కదా? మరి వెళ్ళకంటే అక్కడ ఎందుకు వెళ్తారు అని చాలా మంది అడ్డగించేవారు. చాలా మంది క్రీస్తు విరోధులు, క్రీస్తు పక్షాన చాలా మంది అడ్డగించేవాళ్ళు చాలా మంది లేరా? ఉన్నారు. ఎందుకు అడ్డగిస్తున్నారు? దుష్టునికి బాగా తెలుసు. దుష్టునికి ఏజెంటులై దుష్టుని తరపున వెళ్ళవలసినటువంటి వారిని వెళ్ళకండి అక్కడికి. వారికి తెలుసు అక్కడ సత్యం బోధిస్తుంటారు అని, అక్కడ నిజ నిజాలు చెప్తుంటారని తెలుసు, కానీ అడ్డగిస్తుంటాడు. ఎందుకు? నిజ నిజాలు నేర్చుకుంటాడని దుష్టుడు తన ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా నిన్ను వెళ్ళనివ్వకుండా నిన్ను మోసగిస్తున్నాడు. మీరు గమనించండి. నిజంలో తెలుసుకుంటే నీకు నిత్య జీవం కోల్పోవడమే దుష్టుని లక్ష్యం. అవునా? నిత్యత్వం నుంచి నువ్వు మోసపోవడమే కదా ఆయన దృష్టి, ఆయన ఆలోచన. ఆయన అంటే ఎవరు? దుష్టుని ఆలోచన. కనుక అక్కడికి ఎందుకు వెళ్తారు? అక్కడ వెళ్ళకండి, ఎవరు వెళ్ళకండి. ఎందుకు వెళ్తారు అక్కడ? చూసారా? అంటే వాక్యం, మనం క్రీస్తుని గురించి ప్రకటన చేస్తాము. ఆ క్రీస్తుని గురించి ప్రకటన చేస్తున్నట్టు అటువంటి ఆ గుంపులోనికి, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు అని అంటామంటే నువ్వు క్రీస్తుకు విరోధివి కావా? క్రీస్తుకి ఎలా విరోధులైపోతున్నామో బైబిల్లో అడిగితేనే బైబిల్ చక్కటి సమాధానం చెప్తుంది. క్రీస్తు గురించే ప్రకటన చేస్తాం. క్రీస్తు గురించి అనేక ప్రాంతాల నుంచి వచ్చి స్వార్థ ప్రకటన చేస్తున్నప్పుడు నేను వినడానికి నేను వెళ్తాను అని అనుకున్నప్పుడు నువ్వెందుకు అక్కడ వెళ్తావు? అక్కడ ఏ ఉపయోగం ఉంది? అక్కడ వెళ్ళటం నీకు ప్రయోజనం ఏంటి? లాభం ఏంటి? అక్కడ ఎందుకు నువ్వు వెళ్తావు? ఎవరు వెళ్ళకండి అని అనేవాడు వీడెవడు? క్రీస్తు విరోధి. కాకపోతే ఏమవుతాడు వీడు? ఇలాంటి వారికి ఇంత శిక్ష కాదండి బైబిల్లో. వాడు బ్రతికి ఉండగానే పెద్ద తిరగటి రాయిని మెడలో వేసి సముద్రం లోతైనటువంటి సముద్రంలోనికి వాటిని పడవేసి ఇంకా తిరిగి రాకూడదు, తప్పించుకుని రాకూడదు. ఎంత ప్రమాదకరమైనటువంటి ఆ శిక్ష వేసాడు. ఆ శిక్షకు కారకులు వాళ్ళే ఎవరైనా. కనుక సత్యాన్ని తెలుసుకోవడానికి వెళ్ళు అంటాను నేను, కానీ నువ్వు ఏం వినుచున్నావు మాత్రం జాగ్రత్తగా చూసుకోమని యేసుస్వామి అన్నాడు. బోధ ఒకటిగా ఉండదు, సత్యాన్ని అందరూ చెప్పరు. కనుక నువ్వు ఏం వినుచున్నావు అంటాను నేను. మీరు వెళ్ళండి, మీకు స్వేచ్ఛ ఉంది. మీకు ఎక్కడన్నా మీరు స్వార్థ ప్రకటన చేయవచ్చు, వాక్యాన్ని వెళ్ళి చెప్పవచ్చు. ఈ సంఘములోనే చెప్పాలి, ఈ సంఘములోనే వినాలి, ఈ సంఘములోనే స్వార్థ చేయాలని ఏమన్నా రూల్ ఉందా బైబిల్లో? లేదు. మీరు సర్వలోకానికి ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటన చేయండి, వెళ్ళండి అన్నాడు. ప్రపంచానికి 4 మూలల్లో మీరు వెళ్ళిపోండి అన్నాడు. పని చేయండి అని, క్రీస్తుని గురించి ప్రకటన మీరు చేయండి అని, నా గురించి చేయండి అని యేసుస్వామి చెప్పారు. లేదు ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం అన్నాడా? లేదు ఇశ్రాయేలు యొద్దకు మాత్రమే మీరు వెళ్ళండి ఎందుకు అన్నాడు ఆయన? ప్రారంభములో
అవగాహనసారిగా లేని ఒక స్థితిలోనికి వారు ఉన్నారు. ఇంకా వారు పరిపూర్ణతలోనికి వారు రాలేదు. అంటే సత్యం ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. తెలుసుకునేసరికి అంటున్నాడు, మీరు సర్వలోకానికి మీరు వెళ్ళండి, తెలుసుకున్నంత వరకు మీరు ఇశ్రాయేలీయుల యొద్దకు మాత్రమే మీరు వెళ్ళండి అన్నాడు. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళండి అంటాను. నేను ఎక్కడికైనా వెళ్ళాను. ఎందుకు? నన్ను రక్షించే ప్రభు, నేను విరోధి అయితే నన్ను కాపాడే దేవుడు, నన్ను రక్షించే దేవుడు. నిత్య జీవం ఆయనలోనే ఉంది, క్రీస్తులోనే ఉంది, ఆయనలోనే దాచబడి ఉంది. అలాంటిది ఆయనకి విరోధి అయితే, ఆయన వాక్యాన్ని చెప్తున్నప్పుడు నేను వెళ్ళొద్దని అడ్డగిస్తే ఏ వాక్యం నేను కాపాడుతుంది? ఎవరు నేను రక్షించగలడు చెప్పు? ఎవరి మాట నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు. మనుషులలో రక్షణ లేదు, మనుషులలో నిత్య జీవం లేదు. లేనప్పుడు మనుషులను ఎందుకు లోపడాలి? మనుషులను మాట ఎందుకు నమ్మాలి? నువ్వు మోసపోవడానికి జాగ్రత్త సోదర సోదరి. కాబట్టి చూడండి, నిత్య జీవం మనం పొందుకోవాలంటే అద్వితీయ సత్య దేవుడైనటువంటి నిన్నును అనగా తండ్రి ఎవరినైతే పంపించాడో అనగా యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తుని మనం నమ్మటమే నిత్య జీవం అంటే. అప్పుడు నీకు నిత్య జీవం. నీకు అందుకే నాకు కూడా నిత్య జీవం అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రియే యేసుక్రీస్తుగా వచ్చి మరలా పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని నమ్మేవారు నిత్య జీవం ఉన్నవారా? కాలాన్ని బట్టి మారుతూ ఇన్ని అవతారాలు ధరించుకుంటూ వచ్చిన ఆయన ఎవరో కాదు, మా కన్న తండ్రి, సాక్షాత్తు సర్వేశ్వరుడు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడే అనగా యెహోవాయే అని చాలా మంది అనేక రకాలుగా మలుచుకొని తమకు అర్థమైన రీతుల్లోనికి చాలా సంఘాలలోనికి బోధిస్తూ ఉంటారు. ఆ బోధను వినేవారు కానీ, ఆ బోధించే వాడికి కానీ ఏమైనా నిత్య జీవం ఉందా? బైబిల్ని బట్టి చెప్పండి, అస్సలు లేదు కదా. కాబట్టి నిత్య జీవం మనకు కావాలి. నిత్య జీవం పొందాలంటే నిత్య జీవము కుమారుని ద్వారా ఇచ్చేది తండ్రియే, అవునా? మొట్టమొదట నిబంధన ఇశ్రాయేలీయులకు పాత నిబంధన ఇచ్చింది తండ్రియే మోసే ద్వారా. తర్వాత అది లోపమైతే, యూదులకు ఇశ్రాయేలీయులకు లోపమైతే రెండవ నిబంధన కుమారుని ద్వారా చేసింది తండ్రియే. అర్థమవుతుందా? మరి నిత్య జీవము నీకు నాకు కుమారునిలోనికి భద్రం చేయబడింది. ఆయన దాచాడంటే తండ్రియే. సర్వాధికారము కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆయన తండ్రియే. మరి అలాంటి తండ్రి ఎవరో తెలియకపోతే, మన నిత్య జీవం ఎవరితో అయితే మనకు లభిస్తుందో ఆయన అనగా యేసుక్రీస్తుకే తెలియకపోతే, మరి యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని ఒక కాయటానికి, ఒక కాపరిగా, నాయకుడుగా మమ్మల్ని ఎంపిక చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ యేసుక్రీస్తు చెప్పిన సంగతులను, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పనివి ఎన్నో సంగతులను మాకు తెలియజేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మన పక్షాన విజ్ఞాపన చేస్తూ మన బలహీనతలో ఉన్నప్పుడు మమ్మల్ని బలపరుస్తూ, అవునా, నీతిని గురించి, పాపంను గురించి, లోకంను గురించి ఒప్పింప చేస్తూ నడిపిస్తున్నటువంటి ఆ దేవుని కుమారుడైనటువంటి పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియనప్పుడు నిత్య జీవం మనకి ఎక్కడిది? ఎవరు ఇస్తారు నిత్య జీవం? ఈ ముగ్గురు మనకు తెలిస్తేనే మనకు నిత్య జీవం. లేదు, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు కాలాన్ని బట్టి. ఆయన చంపేస్తే మరలా చంపకుండానట్లు మరలా కనబడని రీతిలో పరిశుద్ధాత్ముడికి లోకానికి వచ్చేసాడు అని బోధించే వారికి నిత్య జీవం ఉందా? అసలు వాక్యం ఏమంటుంది? మరలా చదవండి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును, నువ్వు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తును పంపించిన యేసుక్రీస్తును ఎరుగుటవే. తెలుసు, నువ్వైనా నేనైనా కాపరి అయినా సంఘ విశ్వాసులైనా తెలుసుకోవడమే నిత్య జీవము. బోధకుడికి కానీ సంఘ విశ్వాసులకు కానీ నిత్య జీవం అదే అంటున్నాడు. అలా తెలుసుకోవడమే. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపించాడు మన కోసం అని నువ్వు నమ్మటమే, వారి ఇద్దరు వ్యక్తులుగా నువ్వు నమ్మటమే నిత్య జీవం
నిత్య జీవం అంటే ఏదో కాదు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు క్రీస్తును తండ్రియే ఈ లోకానికి పంపించాడని నువ్వు నమ్మితే, అది ఎవరి కోసం అన్నప్పుడు మన కోసమే. మనం చేసినటువంటి పాపాల గురించి ఆయన ఈ లోకానికి తన కుమారుడు క్రీస్తును పంపించాడు అని నమ్మితేనే నీకు నిత్య జీవము అని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇక చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నేను మామూలు టచ్ చేస్తున్నాను. రోమపత్రిక 10వ అధ్యాయం 2వ మాటలో, ఇశ్రాయేలీలకు ప్రభునందు దేవుని యందు ఆసక్తి ఉంది కానీ తమకున్నటువంటి ఆసక్తి జ్ఞానానుసారమైనదే కాదు. కానీ ఈరోజు నీకు నాకు మన అందరికీ ఈనాటి క్రైస్తవులకు, ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకు మాత్రం ఎలా ఉండాలంటే, మన దేవుని యందు మనకున్నటువంటి ఆసక్తి జ్ఞానయుక్తముగా జ్ఞానానుసారమైనదిగా ఉండాలి. ఉంటేనే నీకు నిత్య జీవం, నీకు నిత్యత్వం, లేదా కోల్పోతావు. నువ్వు జాగ్రత్త. ఎవరిని నమ్మొద్దు, ఏ మిషనరీని నమ్మొద్దు. బైబిల్ని తప్ప. బైబిల్ కంటే ఎవ్వడు గొప్పవాడు కాడు. ఏడి నేను చెప్పేసి నమ్మేస్తారా? మీ బైబిల్ ఉందో లేదా ఒకసారి చూడండి. అది ఎంతవరకు న్యాయంగా ఉందో పరీక్షించి తెలుసుకుంటేనే దేవునికి సంతోషం. ఆయన సంతోషపరచాలి. నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయనకి సంతోషం. అర్థమవుతుందా? నేను తెలుసుకున్నప్పుడు, నేను తెలిసి మీకు బోధించినప్పుడు, ఆ బోధన మీరు విని అలాగే మీరు అర్థం చేసుకున్నప్పుడు తండ్రికి ఆనందం అట, తండ్రికి సంతోషం అట. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, దేవుడు ఏమనుకుంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది, నేను రెఫరెన్స్ నేను చెప్పడం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళిపోవాలని టైం మనకు సరిపోదు. తిమోతి పత్రికలో మనకున్న మాటలు చెప్తున్నాను. మనుషులందరూ రక్షణ పొంది అంటున్నాడు. మనుషులందరూ ఏమంటాడు? రక్షణ పొంది సత్యంలో గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. తండ్రి సత్యమును గూర్చి అనుభవము గలవారై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణ పొంది ఆ అనుభవం మీరు పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మనకు అనుభవం, మన రక్షణ పొందుకుంటూ మన జీవితంలో సత్యంలో కూర్చున్నటువంటి అనుభవము కలిగి ఉండాలి. అనుభవం మనం పొందుకొని ఉండాలి. అలా ఉండాలి అని అందరు తెలుసుకోవాలని, అలా తెలుసుకున్నప్పుడు అందరు రక్షణను కోల్పోకుండా నిత్య జీవాన్ని వారు పొందుకుంటూ ఉండటమే నాకు ఇష్టమని దేవుడు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. నిశ్చయించుకొనిచున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన కోరుకుంటుంటే మనకు మాత్రం ఆలోచన లేదు. ఎవడో పనికి మాలిన వాడు, ఎవడో కింద నుంచి వచ్చినవాడు ఎవడో వచ్చి చెప్పేస్తే మాత్రం వెంటనే నమ్మేస్తాం. తొందరపాటు మనం తీసుకొని నమ్మేస్తాం. అవును కదా, ఆయన గొప్పవాడు కాబట్టి చెప్పాడు కాబట్టి ఇది తెలియదు ఏముంది, బాగా పండితుడు, గొప్పవాడు, దేవుని భక్తుడు, వీడు మామూలు వాడు కాదు వీడు, కాబట్టి ఏం చెప్పేది ఏది చెప్పినా రైటే అని సమయలు గుణాలు కలిగి, అవునా, సమయలు పై రూపంను చూసి లెచ్చబెట్టేవాడు. మనం పై రూపంను చూసి లెచ్చబెట్టే గుణాలు ఇప్పటి వరకు ఉన్నాయి కనుక ఎవరు చెప్పిన మనం నమ్మేసే రకాలు. బెరియా పట్టణస్థులకు ఉన్నటువంటి కనీస జ్ఞానం మనకు లేదు. అవునా? ఏంటి ఈనాటి బోధకులు పేతురు గారి కంటే, పౌలు గారి కంటే, అపోస్తుల కంటే గొప్ప వాళ్ళ? వారికి తెలిసినటువంటి జ్ఞానం ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులకు ఉందా? లేదు. లేనప్పుడు ఆ కాలంలోనే యేసు ప్రభు అంటే ఎంత ప్రజలకు భయమో ప్రశ్నించడానికి, ఎలా మనం తెగిపోతామో వాళ్ళకి తెలుసు. అలాంటిది ఆయనతో మాట్లాడేంత భయమో ఆ రోజుల్లో అపోస్తలుకును మాట్లాడడానికి పౌలు అంటేనే, లేదా పేతురు అంటేనే, యోహాను అంటేనే, ఇలా వాళ్ళతో మాట్లాడాలంటే ప్రజలకు భయం. అలాంటి అంత గొప్పవారు ఆ రోజుల్లో వాక్యం చెప్తుంటే బెరియా పట్టణస్థులు అనుమానించారు వాక్యాన్ని. ఈరోజు ఏ అనుమానం లేదు మనకు బాగా పాండిత్యం మనకు వచ్చేసింది. బైబిల్ అంటే అన్ని మనం మింగేసామన్నట్టు, మనం ఏ అనుమానం రాదు, ఏ డౌట్స్ మనకు రాదు. ఎవరు చెప్పినా మనం నమ్మేసే రకాలు. ఎందుకు ఇలాంటి లక్షణాలు మనకు చోటు చేసుకున్నాయంటే, బుద్ధి లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడు వాడు. అంటే మనకు బుద్ధి లేని మాట. ఏదో హైదరాబాద్ నుంచి వచ్చేసాడు, ఏదో నేటి అమెరికా నుంచి వచ్చేసాడు,
లేదంటే ఎక్కడి నుంచో మొత్తానికి వచ్చేసాడు, వచ్చి చెప్తున్నాడు, చాలా గొప్పవాడు, చాలా చక్కగా చెప్తున్నాడు, చక్కని మాటల చేత బైబిల్లో లేని ఉన్నట్టుగా చెప్పి చాలా మందిని మోసగించడానికి వచ్చాడేమో. అవునా? మనమే తప్పుడు బోధలు చేస్తుండవచ్చేమో. అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారని మనం చెప్పేసి మన గోతిని చూడక మన సంఘంలో కూడా జరుగుతుండవచ్చు కదా. అవునా? మరి పక్క వాళ్ళు ఎందుకు చూపిస్తే ఒకరు నేను తప్పుడు బోధలు చేస్తున్నానేమో, నేను చూసుకోకుండా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు, జాగ్రత్త అని అంటున్నాడు. ఆల్రెడీ నా ద్వారా నేను మోసం అవుతుంది, నేనే అందుట్లో చెందినటువంటి వాడిని నేను కూడా అన్న సంగతి వాడికి తెలుసా? పక్క వాడిని చూపించాడు అకాలు మనవి. అర్థమవుతుందా? ఇప్పుడు చక్కటి విషయాన్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడానికి ముందు ఒకసారి ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం చూడండి. తండ్రి ఎలా ఆనందిస్తాడట, ఎలాంటి వారిని ఆనందిస్తాడు? ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మీయా అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించు యెహోవాను నేనే అతనే ఆయనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవటమును బట్టియే అతిశయించలను, గర్వించాలి, అతిశయించవలెను. ఇంకా అట్టి వారిలో నేను ఆనందించు వాడనని ఆయనే తండ్రి, కన్న తండ్రి ఆయనే సెలవిస్తున్నాడు. ఎవరైతే పరీక్షిస్తారో కృప చూపించేవాడు, నీతిని న్యాయములను జరిగించు కృప చూపించేవాడు ఆయనే, యెహోవాయే, కన్న తండ్రి అని ఎవరైతే పరీక్షించి పరిశోధించి తెలుసుకుంటాడో, నన్ను తెలుసుకోగలడో, అలాంటి వారి యందు మాత్రమే నేను ఆనందించుతున్నాను అని అంటున్నాను. అంటే దేవుణ్ణి ఆనందింప చేయాలి అంటే నువ్వు పరీక్షించాలి. దేవుణ్ణి ఆనందపరచాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు పరీక్షించుకోవాలి. ఏం చెప్తున్నాడో, ఎక్కడ ఏమని వ్రాయబడి ఉందో, అది ఎంతవరకు నిజం, అది తెలుసుకుని ఆయనను మనం కరెక్ట్గా తెలుసుకున్నప్పుడే, ఆయన ఎవరు మనం ఖచ్చితంగా మనం తెలుసుకున్నప్పుడే ఆ కన్న తండ్రికి సంతోషం కలుగుతుందట. కాబట్టి ఆయన ఎవరు మనము తెలుసుకోవడానికి మనం పరీక్షించాలి, పరిశోధించాలి మనం. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆయన ఎవరు తెలిస్తే, యేసు స్వామి ఎవరు తెలిస్తే, యేసు ఎందుకు వచ్చాడో, తండ్రి ఎందుకు పంపించాడు, ఇవంతా కూడా మనకు తెలిసినప్పుడు, పరిశీలనగా మనం తెలుసుకుంటున్నప్పుడు, అనుభవపూర్వకంగా ఆయన నమ్ముకున్న నమ్మకాన్ని బట్టి, మనకున్నటువంటి ఆసక్తిని బట్టి, మనకున్నటువంటి అనుభవం జ్ఞానయుక్తమైనదే అయితే ఆ జ్ఞానంతో మన ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఇప్పుడు డైరెక్ట్గా మనం వెళ్ళిపోయే ముందు ఒకసారి నేను తప్పు పట్టడానికి కాదు కానీ మీకు ఒక అనుభవంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికే ఈ మాటలో ఒక చిన్నది ఇక్కడ మరి మంచి వాక్యాన్ని నేర్చుకున్నవాడు, మంచి అనుభవం గలవాడే. అతను ఎవరో కాదు, పెద్ద మనిషి. ఈ విషయంలో మాత్రమే తనకు తెలిసి ఆ విధంగా అర్థమైంది, ఆయన బోధించాడు. ఆయన తప్పు పట్టాలని కాదు కానీ అది ఎంతవరకు రైట్ ఆయన చెప్పే పెద్ద మనిషి అయితే కావచ్చు, కానీ వాక్యం ముందు ఎవడు గొప్పవాడు కాదు. వాక్యం కిందనే ఉండాలి. ఎవరైనా వాక్యం చెప్పిన ప్రకారంగానే మనం నడవాలి, ప్రవర్తించాలి, మాట్లాడాలి. వాక్యాన్ని దాటి ఎవరు మాట్లాడకూడదు. ఎప్పుడు కరెక్ట్ కాదు, వాక్యాన్ని బట్టి నువ్వు మాట్లాడినప్పుడే ఎప్పుడు సత్యం, ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. కనుక అన్ని విషయాల్లో చాలా చక్కగా అనుభవం గలవాడు. ఈ విషయంలో మన ఆయన చెప్పినటువంటి మాటలు మనం నేర్చుకుని వాక్యానికి మనం వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాము. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి నేను ప్లే చేస్తాను. దేవుడు ఒకడే అని నమ్మేవాడే క్రైస్తవుడు. అయితే ఈ దేవుడు తను తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ప్రకటించుకున్నాడు. లేకపోతే తన ప్రకాశమైనటువంటి బైబిల్లో తన ప్రత్యక్షత అయినటువంటి బైబిల్ గ్రంథంలో ఈ ఒక దేవుడు తను తాను
తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ప్రకటించుకున్నాడు అని నమ్మేవాడే క్రైస్తవుడు. అలా నమ్మని వాడిని మనం క్రైస్తవుగా పిలవలేము. ఎందుకు పిలవలేమో ముందు చూద్దాం. 3, 4 మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలైనటువంటి ఈ బైబిల్ గ్రంథము సంపూర్ణంగా ఏ చిక్కు లేకుండా, ఏ విరోధము అందులో లేకుండా సంపూర్ణంగా దేవుని వాక్యము అని నమ్మాలి. అలా నమ్మని వాడిని మనం క్రైస్తవుడు అని పిలవడానికి వీల్లేదు. మొన్న ఈ మధ్య కొంతమంది ముస్లింలతో కూడా డిబేట్ చేశారు. అర్థమైంది ఏమన్నాడు? చాలా ప్రాముఖ్యుడు, బైబిల్లో అనేకటువంటి సందర్భాలు కరెక్ట్గానే చాలా చెప్పాడు, కానీ ఈ విషయంలో తప్పిపోయాడు. ఈ విషయంలో సరిగా అతనికి మరో రకంగా అర్థమైంది, చాలా రకాలుగా బోధన జరిగించాడు. అవునా? ఎవరిని క్రైస్తవులు అన్నారట? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కడే దేవుడు అని నమ్మితేనే వాడిని క్రైస్తవుడుగా అనవచ్చు, అనగలం, కాగలడు అనే విషయాన్ని చెప్పాడు. నేను అంటాను దానికి రీకౌంటర్గా, ఎవరు క్రైస్తవులు, ఎవడు క్రైస్తవుడు? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కడే దేవుడు అని నమ్మేవాడా, లేక తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరువేరుగా ఉన్నారు అని నమ్మేవాడు క్రైస్తవుడా? ఎవరు క్రైస్తవుడు అన్నప్పుడు ఒకసారి చూద్దాం. క్రైస్తవుడు ఎవడంటే ఎలా పరీక్షిస్తాడంటే, క్రైస్తవుడికి ఇలా అర్థమవుతుందంటే, క్రైస్తవుడు ఎలా చెప్పగలడు అంటే, ఎవడు క్రైస్తవుడు అంటే ఒకసారి ఆది కాండం నుంచి మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. సమయం ఎంత అయింది నేను చెప్పలేను, ఒక 2-3 మాటలు మాత్రమే చెప్పేసి, చాలా ఎపిసోడ్లు ఉన్నాయి, చాలా మీరు వినలేనంత చాలా నేను చెప్పాలి. ఈ వీడియో కంటిన్యూ చేస్తాను నేను. ఓకే, ఆది కాండం 1వ అధ్యాయంలో ముందు మనం చూద్దాం ఒకసారి. ఆయన ఒకడేనా లేదా ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూద్దాం. క్రైస్తవుడు ఎవడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అంటున్నాడు. నరులను చేద్దాం మనం అంటున్నాడు. అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని నేను ఒకడిగా నేను ఉన్నప్పుడు నేను ఎందుకన్నా అంటే నేను ఆ మాటలు ఇలాగ వస్తాయి నాకు చెప్పండి. ఎవరో నాతో పాటు కొద్ది మంది, ఒకడో ఇద్దరు నాతో పాటు ఉంటేనే మన పోలిక మన స్వరూపమందు మనం చేదము అని ఈ ఈ మాటను మనం పలుకుతాం. ఈ బహువచనాన్ని మనం పలుకుతాం. ఏకవచనాన్ని మనం ఒక 2-3 ఉన్నప్పుడు మనం పలకం, బహువచనాన్ని పలుకుతాం. ఎక్కువ మందితో మాట్లాడే ఒక పద్ధతిని మాత్రమే మాటలు మనం వాడుతాం. మన పోలిక మన స్వరూపము అన్నాడంటే తండ్రితో ఎవరో ఒకడో ఇద్దరు మొత్తానికి ఆయనతో పాటు ఉన్నారు. ఆయన ఒక్కడే లేడు అన్నది మనకి ఇక్కడ అర్థమైంది. తనతో పాటు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే చెప్తున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను మనం చెయ్యుదము అని అంటున్నాడంటే ఒక్కడు కాదు, ఆయనతో పాటు ఎవరు ఒకడిద్దరు ఆయనతో పాటు ఉన్నారు. ఉండబట్టే ఈ మాటలు ప్రయోగిస్తున్నాడు, అందుకే ఈ మాటలు చెప్తున్నాడు అని ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమైంది. అవునా కదా? మరలా ఆది కాండం ఒకసారి తీద్దాం. ఒకసారి మరలా ఆది కాండం తొందరగా తీయండి. 3వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే, చదవండి. 3వ అధ్యాయము 22వ వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడైన, మనలో వీడు కూడా ఒక వ్యక్తిగా ఒక మనిషిగా ఒకటిగా అయ్యాడు. మనకు తెలుసు మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో మనకు మాత్రమే తెలుసు, కానీ ఇతనికి తెలిసింది. ఇతను కూడా మనలో మంచి చెడ్డలను తెలుసుకున్నట్టు ఈయన కూడా మనలో ఒక సంఖ్యగా ఒకటిగా ఆయను అని చెప్తున్నాడు. అంటే మరి మంచి చెడ్డలను తండ్రి అయిన దేవునితో తెలిసినటువంటి వారు ఎవరో
తండ్రితో పాటు ఉండాలి. ఉంటేనే కానీ ఆ మాట ప్రయోగించడన్నది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. అర్థమవుతుందా సీమలు? అండర్లైన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ముందుకెళ్ళిపోదామండి. అలాగే ఆది కాండంలోనే మనం చూద్దాం. మరలా ఆది కాండం 11వ అధ్యాయంలో కూడా చూద్దాం. ఆది కాండం బాబేలు గోపురం విషయంలో 11వ అధ్యాయము 11వ అధ్యాయం మొదటి మాట 7వ మాట కూడా మనం చూద్దాం. వచనాల్లో చూద్దాం. భూమి అంతటా భాషయు ఒక భాష ఉంది, ఒక పలుకును ఒక పలికే ఉంది. 7వ వచనం. కనుక కాబట్టి మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషలను తారుమారు చేద్దాం. రండి అంటున్నాడు. మనము దిగిపోయి రండి అంటున్నాడు. ఎంతమందిని రండి అంటాం మనం చెప్పండి? ఒక్కడిని అంటే రా అంటాం. ఒక్కడికి ఎక్కువ ఉంటే రండి అంటాం కదా. మనం అని ఎప్పుడు అంటాము? ఒకడికి ఎక్కువ ఉన్నప్పుడు మనం అంటాం, ఒకడిగా ఉన్నప్పుడు నేను అంటాం. అంతేనా? కాబట్టి మనము దిగిపోయి రండి అంటున్నాడు. అంటే తనతో పాటు పిలుస్తున్న వారితో పాటు ఎవరో ఉన్నారు. ఉన్న వారితో రండి. మనము దిగిపోతాం భూలోకానికి. మనం దిగిపోయి బాబేలు పెద్ద గోపురాన్ని వారు కడుతున్నారు. భాష ఒకటే, వారి పలుకు ఒకటే, వారి పనితీరు ఒకటే, వారి టార్గెట్ ఆలోచన ఒకటి. కాబట్టి వారిని భాషను తారుమారు చేద్దాం రండి అని అంటున్నాడంటే ఎంతమంది ఉన్నట్టు చెప్పండి? ఎంతమంది? ఒకడికంటే ఎక్కువ మంది ఉండబట్టే తండ్రి ఆ మాటలు అంటున్నాడు. కాబట్టి ముగ్గురు ఒకట వేరువేరా వ్యక్తులు వేరువేరుగానే ఉన్నట్టుగానే బైబిల్ చెప్తుంది. మనుషులు నమ్మాలా బైబిలే నమ్మాలా చెప్పండి? బైబిల్నే నమ్మాలి. మనుషులు ఎప్పుడు చమత్కారులే, ఎప్పుడు వారు అబద్ధాలు మాట్లాడే వాళ్ళే. కాబట్టి బైబిల్నే నమ్మాలి. చాలామంది ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నారు అని నమ్ముతున్నారు. కొంతమంది లేదు, ముగ్గురు వ్యక్తులు కారు, ఆయన ఒక్కడే 3 అవతారాలు ధరించుకొని లోకానికి రావాల్సి వచ్చింది అని చాలా మంది వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు చూద్దాం, మంచి మాటలు మరలా చూసుకుంటూ మనం వెళ్ళిపోదాం. మనకు సమయం మనకు అయింది కనుక ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథంలో కూడా చూద్దాం. ఒక 2 మాటలు చెప్పేసి మనం ముగించేస్తాను. 2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథము తీసరా? యెషయా గ్రంథము 6వ వచనం, 6వ అధ్యాయము 8వ వచనం. 6వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో అప్పుడు నేను ఎవరిని పంపెదను, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని. అది చూసారా? మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవీయగా నేను విన్నాను అంటున్నాడు. అంతట నేను చిత్తగించుము నేను ఉన్నాను నన్ను పంపించుమనగా అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు. చూడండి, మా నిమిత్తము నేను ఎవరిని పంపుదును, నేను ఎవరిని పంపించాలి అంటున్నాడు. నేను పంపించాలి, మా నిమిత్తము ఎవరు పోవును అని అంటున్నాడంటే, తండ్రి అంటున్నాడంటే నేను ఎవరిని పంపించాలి, మా గురించి ఎవరు వెళ్తారు అని ఆయన అంటున్నాడంటే, సంబోధిస్తున్నాడంటే, పలుకుతున్నాడు అంటే తండ్రితో పాటు ఎవరో ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తున్న మాటలను విన్నాడు దేవుడు. యెషయా గారు విని నేనున్నాను నన్ను పంపించుమని, ఇశ్రాయేలు యుద్ధకు నన్ను పంపించు మరి అన్నాడు. నేనున్నాను, చిత్తగించుము, నేనున్నాను అని అన్నాడు ఆయన. చూడండి ఆ మాటలు వింటున్నాడు. అంటే మా నిమిత్తం ఎవరు పోవునంటే ఎవరున్నారు అక్కడ? తండ్రితో పాటు యేసుక్రీస్తు ఉన్నారు,
పరిశుద్ధాత్ముడు కూడా తండ్రితోనే ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను పంపించాలి, నేను మా నిమిత్తము ఎవరు వెళ్తారు, ఎవరు మా గురించి ప్రకటన చేస్తారు, మనం చెప్పిన మాటలు మన గురించి ఇశ్రాయేలీయులకు చెప్పేది ఎవరిని పంపించాలి అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఆయన అంటున్నప్పుడు, నేనున్నాను, నన్ను పంపించుమనగా నన్ను పంపించండి అని అన్నాడు. యేసయ్య గారు నన్ను పంపించండి, నేను ఉన్నాను అన్నాడు. ఎప్పుడు అంటున్నాడు? ప్రభు చెప్పిన మాటలు విన్న తర్వాత అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపించండి అని అంటున్నాడు ఆయన. అంటే మన నిమిత్తం ఎవరు పోవును అంటున్నాడు. మన నిమిత్తం తండ్రిగా నేనున్నాను, కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడు, తర్వాత మరొక కుమారుడుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మా నిమిత్తము ఎవరు వెళ్తారు అని ఆయన అంటున్నప్పుడు యేసయ్య గారు నేను ఉన్నాను, నన్ను పంపించండి, నేను వెళ్తాను అంటున్నాడు. అంతే. ఈరోజు మనం అయితే అంటామా, అబ్బాయి వద్దు, అక్కడికైతే నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళరా, ఎవరికో పంపించండి అంటాం మనం. కానీ అంత ధైర్యంతో నన్ను తండ్రి, నన్ను మీకోసం వెళ్ళడానికి నన్ను పంపించండి అని అంటున్నాడంటే ఎంత మంచి కుమారుడు, ఎంత దేవుడు సంతోషించి ఉంటాడు ఆయన్ని. అవునా? కాబట్టి ఇప్పుడు మరొక మాట చివరిగా మనం చూసుకొని ముగించే ప్రయత్నం మనం చేద్దాం. అలాగే ఈ యెషయా గ్రంథంలోనే 48వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం చివరిగా ఆ మాటను నేర్చుకొని మనం ముగించేసుకుందాం. ఆ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనంలో చదివి సహాయం చేయండి. బైబిల్ ఉన్నవారు తెరిచి. ఆది నుండి రహస్యంగా మాట్లాడిన నేను ఒంటరిగా రహస్యముగా ఎవరికి తెలియకుండా నేను మాట్లాడలేదు, నేను రహస్యంగా నేను మాట్లాడలేదు. అది పుట్టినప్పటి కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. నేను ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవయు, చూసారు ఇక్కడ మీరు గమనించాలి, ప్రభువగు యెహోవయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, యెహోవయు ఆయన ఆత్మ ఉంది, యెహోవా ఉన్నాడు, ఆయన ఆత్మ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఎవరు? ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆత్మ. తండ్రి అయినటువంటి దేవుడు ఎవరు? ఆత్మ. శరీరం ధరించుకున్నాడు కనుక మనుష్య కుమారుడు, మనుష్య రీతిగా ఆయన పుట్టాడు కనుక, రక్త మాంసాలను దేవుడు ఇచ్చాడు కనుక, మనిషి గర్భంలోనికి పంపించాడు కనుక మనుష్య కుమారుడు. లేకపోతే యేసుక్రీస్తు ఎవరు? ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆత్మ. తండ్రి అయినటువంటి దేవుడు ఎవరు? ఆత్మ. నువ్వు ఎవరు? మనం ఎవరమ్మా చెప్పండి? మనం కూడా ఆత్మలమే. ఆత్మలకు మన అందరికీ, యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్ముడికి, మన అందరికీ ఆత్మలైనటువంటి మన అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా. ఆయనే తండ్రి, కన్న తండ్రి, మమ్మల్ని కన్న ఆయన. చూడండి. కాబట్టి యెహోవాయు మరియు అనేది పెడతాం మనం. వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక విషయము మనకు అనగాని కానీ, లేదంటే మరియు అంటున్నామంటే మరలా దానికి సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని జోడించడానికి ఒక ప్లస్ పాయింట్ వంటిది అది. మరియు అనేది ఒక ప్లస్, ఒక లెక్కల్లోనికి ప్లస్ పాయింట్ వంటిది, కలిపేది. ఇది మరియు అది, ఈ రెండింటిని కలిపేదే మరియు తెలుగు పదాలను. అంతేనా? కాబట్టి యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించారు. ఇద్దరు కలిసి పంపించారు. అప్పటికి యేసుక్రీస్తు వచ్చినప్పటికీ తండ్రితోనే ఉన్నాడు కదా పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి భూమి మీద నీ కోసం నా కోసం ఎన్నో రిస్కులు భరించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులు శిష్యులతో ఎన్నో విషయాలు చెప్పి ఆ తర్వాత ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళిపోయిన తర్వాత తండ్రితో మాట్లాడితే అప్పుడు పరిశుద్ధాత్మ పెంతెకొస్తు అనే పండుగ దినమున యెరూషలేములోనికి, ఈ యెరూషలేములో పండుగ దినాన్న భూమి మీదకి క్రీస్తు వచ్చేంత వరకు మనతో ఎల్లప్పుడూ ఉండటానికి ఈ లోకానికి పంపించాడు. అవునా కదా? కాబట్టి చూడండి ఎంత మంచి విషయాలు తండ్రి
పరిశుద్ధాత్ముడు నన్ను పంపించారు. ఎన్నో చర్చ కార్యక్రమం అనేది ఉంటుంది. ఒక విషయం ఒక ప్రాంతంలోని పంపిస్తున్నామంటే, మరో దేశానికి మనం పంపిస్తున్నామంటే, ఏదో ముఖ్యమైనటువంటి కారణమై ఉంటే, ఒక తండ్రి మనసు తండ్రి చిత్తమా అలాగే ఉంటే, అక్కడ వెళ్ళి చేయాలనుకుంటే మనం ఒక ప్లాన్ మనం వేసుకుంటాం. ఒక ప్లాన్ ప్రకారంగా మనము సమ్మతించి అప్పుడు ఎవరిని పంపించాలో వాడిని మనం పంపిస్తాం. మనం అలాగే భూమి మీద మన కోసం మమ్మల్ని కాపాడడం కోసం తండ్రి ప్రణాళిక మేరకు కుమారుడైనటువంటి క్రీస్తు ముగ్గురు మాట్లాడియే ఆ తర్వాత డిసైడ్మెంట్ చేసి ఆ తర్వాత పంపించవలసి వచ్చింది. ఆయన రావలసి వచ్చింది. నన్ను పంపించింది ఎవరో కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు నన్ను పంపించారు అని మూడో వ్యక్తి అంటున్నట్టు. ఒకసారి చదవండి ఆ మాట, చూడండి ఎంతమంది కనిపిస్తున్నారు మనకి ఇక్కడ, ఎంతమంది కనిపిస్తున్నారు చూడండి. చివరి లైన్లో మనకు ఉంటుంది, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిన అనేవాడు మూడో వ్యక్తి. యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అనేవాడు మూడో వాడు. చూడండి ముగ్గురుగా కనిపిస్తున్నారు మనకు బైబిల్లో, ముగ్గురుగానే కనిపిస్తున్నారు. ఈ ఇద్దరే నన్ను పంపించారు. మూడవ వ్యక్తిగా నన్ను భూమి మీద పంపించింది ఇద్దరు, యెహోవా పంపించాడు, పరిశుద్ధాత్ముడు, వీరిద్దరు నన్ను పంపించారు అని చెప్తున్నమాట మనం చూస్తాం. అంటే ముగ్గురుగా కనిపిస్తున్నారు మనకు బైబిల్. కాబట్టి చూడండి, దేవుడు త్రిత్వమా ఏకత్వమా చెప్పండి, త్రిత్వమా దేవుడు ఏకత్వమా చెప్పండి. ముగ్గురు వేరు త్రిత్వముగానే ఉన్నారుగా తప్ప ఏకత్వముగా వారు లేరు. ఎందుకు ఏకత్వము కూడా మనకు ఆల్రెడీ మనకు తెలుసు. ఏకత్వంలో కూడా కొన్ని విషయాల తర్వాత మనం నేర్చుకుంటాం. కాబట్టి ముగ్గురు వేరువేరుగానే ఉన్నారు, వ్యక్తులుగా వేరువేరుగానే ఉన్నారు అని మనకు అర్థమైంది. యెహోవాయే యేసుక్రీస్తుగా రాలేదు, యేసుక్రీస్తుయే మరలా పరిశుద్ధాత్ముడుగా ఈ లోకానికి రాలేదు. తండ్రిగానే పరలోకంలో ఉన్నాడు, కుమారుడుగానే లోకానికి వచ్చి చచ్చాడు. అవునా? చచ్చి ఆయన తిరిగి లేచి మరలా తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చింది యేసుక్రీస్తు కాదు, తండ్రి అయినటువంటి దేవుడు కాదు, కుమారుడు అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. మరలా వారిద్దరు పంపగా మరలా అర్థమవుతుందా? అంటే యెహోవాయు ఆయన ఆత్మయ్య నన్ను పంపగా అని అంటున్నాడు కదా, నేను వచ్చాను అంటున్నాడు కదా. అలానే నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ఉపయోగం, మీకు ప్రయోజనం. నేను వెళ్ళకపోతే మరలా ఆదరణకర్త రాడు. నేను వెళ్ళి తండ్రితో నేను మాట్లాడతాను, అప్పుడు ఆదరణకర్త వస్తాడంటే ఈయన కూడా వెళ్ళి పరలోకంలో తండ్రి లోకంలో తండ్రితో మాట్లాడి ఆ చర్చ కార్యక్రమాన్ని చేసిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మను ఈ లోకానికి మరల పంపవలసి వచ్చింది. పరిశుద్ధాత్మను పంపవలసింది కూడా ఇద్దరు, యేసును పంపించింది కూడా ఇద్దరు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు కన్న తండ్రి త్రిత్వమా ఏకత్వమా, ముగ్గురు ఒకట వేరువేరుగా వ్యక్తులుగా ఉన్నారా అన్న అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈరోజు ఈ విషయాన్ని విన్న మీ అందరూ మంచి స్టడీగా చేయండి. వచ్చే వారంలో బ్రతికి ఉంటే మరలా ఈ విషయాలను ఎన్నో మనం రాత్రిపూట ఎప్పుడు నేను నేర్పిస్తూనే ఉంటాను. చాలా విషయాలు ఉన్నాయి, ఇవి అన్నీ తెలిస్తే ఎవడు మిమ్మల్ని మోసం చేయలేడు.